హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ కు నివాళి అర్పించారు. మన వర్గాల బిడ్డలందరూ కూడా వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, ఎవని ఫోటోకో లైక్ కొట్టుడొద్దు, నీ ఫోటోకు లైక్ కొట్టేటట్టు తయారు చేసుకో. నీ బొమ్మ చూడంగానే చటుక్కు నొక్కాలి, నీ ఫోటో చూడంగానే చటుక్కున షేర్ చేయాలి, వాట్సాప్లో గ్రూపులో పెట్టాలి. ఎంతసేపటికి టైం పాస్ చేసుకున్న డేటా అయిపోయేదాకా ఒత్తి 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 ఆ ఊళ్ళలో కూసోకు. టౌన్లకు రా, పట్టణాలకు రా. ఇక్కడ తెలివి ఎక్కడ ఉంది, మన జాతి ఎక్కడ ముందుకు పోతుంది, ఎక్కడ ముందుకు పోవాలి, ఎలా ముందుకు పోవాలో చదువుకున్నాను చూసుకొని నేర్చుకొని మనం కూడా సంస్కారవంతంగా బతకాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంకా నేను అక్కడనే ఉంటా, నేను ఇక్కడనే ఉంటా, మా తాత అదే ఎక్కిను నేను ఇదే ఎక్కుతా, అవన్నీ బంద్ చేయాలి. అవునా అవునా? వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజంరా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యంరా, గగనంపై అడుగైరాం. యువతి యువకులారాం, విద్యార్థి తమ్ములారాం, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇట్లా ఆలోచించే బిడ్డలుగా మన వాళ్ళు తయారు కావాలి, ఇట్లా ఎదిగే బిడ్డలుగా మన వాళ్ళు తయారు కావాలి. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని బలుబెలిగించి కంటికి వెలుగందించాడు, ఆకు పసరుతో ఆయుర్వేదమై ఇంగ్లీషు గోలందించాడు. గాలిలో ఎగిరే పక్షిని చూసి ఏరోప్లేను కనుగొన్నాడు, రవాణా కోసం రైలుతో పాటు ఎన్నెన్నో కనిపెట్టాడు. ఇట్లాంటి పోటీ సమాజంలో దానికంటే ఉన్నతమైంది తయారు చేసే బిడ్డలుగా ఈ తరం పిల్లలు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఎవరో తయారు చేసింది మేము అనుభవిస్తాం కాదు. నేటి రాబోయే తరానికి నువ్వే విశ్రం అనేదే చరిత్ర రాయబడుతుంది కనుక మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ అయినా ఉండాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం 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 అట్లాంటి అర్థవంతమైనటువంటి జీవితంగా నేటి తరం ఎదగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరు కూడా మరొకసారి చేతులు జోడించి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం. మీ అందరి కరాతాల ద్వారాల నడమ మీ చప్పట్లతో మీ గొంతు నా గొంతు ఆకాశానికి దద్దరిల్లే విధంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చూసి గర్వపడే విధంగా మనందరి పాట, మనందరి మాట ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ అందరూ ఒకసారి సభలో ఉన్న అన్నవాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ కు పాడుతూ కొడదాం, చప్పట్లు కొడదాం. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. మన ఏపూరు సోమన్న నోట అది పాట కాదు, మాట కాదు, నిద్రమైన వాళ్ళను తట్టి లేపే ఒక తీయటి తూట. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా చరిత్రలో, అమ్మ దయచేసి అందరూ కూర్చోవాలి,
మనం ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, స్వాగతం పలుకుతున్నాం వారికి. వేదికపైకి వెంచేస్తున్న పెద్దలందరికీ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సీనియర్ అధికారులు, ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మన మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, పెద్దలు, మంత్రివర్యులందరికీ పేరు పేరున స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీస్సులు తాము అందుకొని మనకు అందించేందుకు వేంచేసిన ముఖ్యమంత్రి గారికి